నమస్తే. మరొక 3 నెలల్లో ఎలక్షన్స్ రానున్నాయి. ఇక పార్లమెంట్ ఎలక్షన్స్ విషయంలో మాత్రం అన్ని పార్టీలు కూడా తెలంగాణలో పాగా వేయడానికి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము 2 డిజిట్ల కంటే ఎక్కువగా పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంటామని చెప్తా ఉంటే మేము ఖచ్చితంగా ఈ ఎన్నికలలో గెలిచి గతంతో పోయినటువంటి దాన్ని తెచ్చుకుంటామని గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక ఖచ్చితంగా మేము 2 డిజిట్ల కంటే ఎక్కువగా సీట్లు తెచ్చుకుంటాము, నరేంద్ర మోడీని 3వ సారి అక్కడ గద్దెనెక్కించడానికి తెలంగాణ నుంచి వెళ్ళి మా వంతు సహకారం అందిస్తామని బీజేపీ పార్టీ అది చెప్తుంది. ఇక గతంలో భువనగిరి ఎంపీగా పనిచేసి ఇప్పుడు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నటువంటి బూర నరసయ్య గౌడ్ సార్తో ఉన్నాం. సార్ నమస్తే. ఎట్లా ఉంది భువనగిరి నియోజకవర్గం నుంచి బూర నరసయ్య గౌడ్ కన్ఫర్మ్ అనుకోవచ్చా? మీ అందరికీ తెలుసు, శంకుల బోస్తూనే తీరుతాం. డెఫినెట్లీ మేము వర్క్ చేస్తున్నాం, అక్కడి నుంచే చేస్తామని నమ్మకం ఉంది. బట్ లెట్ us వెయిట్ ఫర్ ద అనౌన్స్మెంట్. అది ఏదైనా కూడా శంకుల బోస్తూనే తీర్థం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే భువనగిరి కంటే ఎక్కువ ఈరోజు గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలనే ఒక కోరిక దేశ ప్రజల్లో ఉంది, ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఉంది. అయితే ఒక విచిత్రం ఏంటంటే మామూలు గ్రామీణ మహిళ కూడా గతంలో జరిగినటువంటి అసెంబ్లీలు వేరు, ఇది ఢిల్లీలో మోడీ ఎన్నికలు అంటున్నారు. ఈ ఎన్నికల పేరే మోడీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 3వ సారి ఘన మెజార్టీతో మోడీ గారు వచ్చారైతే గ్యారంటీ 400 సీట్ల మెజార్టీతో మోడీ గారిని గెలిపించాలనే తపంతో, అందులో ముఖ్యంగా తెలంగాణలో కనీసం 10+ గెలవాలి, గెలిపించాలనే కోరిక తెలంగాణ ప్రజల్లో ఓటర్లో ఉంది. మా టార్గెట్ 10, కానీ 10 కంటే అధిగమించే అవకాశం ఉన్నది. ఇప్పుడు 4 సీట్లతో మీరు కొనసాగుతున్నారు. ఇప్పుడు 4 సీట్లలో ఒక 2 మాత్రము ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పోటీ చేసి ఓటమి అయితే చావి చూసినటువంటి పరిస్థితి. కోరుట్ల కానివ్వండి, అటు కరీంనగర్కి సంబంధించినటువంటి విషయంలో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే అసెంబ్లీ ఎన్నికలు డిఫరెంట్, పార్లమెంట్ ఎన్నికలు డిఫరెంట్. ఇక దానికి దీనికి అసలు ముడిపెట్టనక్కర్లేదు. అది ఉత్తర ధ్రువం అయితే దక్షిణ ధ్రువం. ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేది కేవలం మోడీ గారు యాజ్ అ ప్రధానమంత్రి, మోడీ గారు చేసినటువంటి పనులు, వారు 10 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఒక విశ్వదేశంగా, విశ్వగురువుగా ఎట్లా తీర్చిదిద్దారు, మరోసారి మోడీ గారిని చూడాలనే కోరిక తెలంగాణ ప్రజల్లో తపన ఉంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ డబుల్ డిజిట్ అంటే ఖచ్చితంగా వాళ్ళు డబుల్ డిజిట్ దేశంలో వస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ తెలంగాణలో డబుల్ డిజిట్ అవకాశమే లేదు. వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. అది కూడా మ్యాక్సిమం వస్తే ఒక 2-3, అది కూడా ఇప్పుడున్న వేవ్ కంటే ఇంకెక్కువ మోడీ వేవ్ వస్తే అది కూడా కష్టం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత, మీరు గతంలో పోటీ చేసి ఎవరి చేతుల్లో అయితే ఓడిపోయారో అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి భువనగిరితో పాటుగా 10+ స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుంది, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే మా లక్ష్యమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట. నిజంగానే ఆ పరిస్థితి కనబడతా ఉందో? వాళ్ళైతే మొత్తం క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి నియోజకవర్గం. నిజంగా చెప్పాలంటే గతంలో అసెంబ్లీ జరిగినటువంటి ఎన్నికల్లో అది కేసీఆర్ గారిని ప్రవర్తనతో విసిగింది. తెలంగాణ ప్రజలు గద్దె దింపాలని కోరికతో వేశారు, కానీ పాజిటివ్ ఓట్ కాదు, అది నెగిటివ్ ఓట్. అనూహ్యంగా కాంగ్రెస్కు ఆల్టర్నేటివ్ కనిపించారు, వేశారు. ఇకపోతే వారు గాల్లో గెలిచారు, కానీ అది వాపు కానీ బలుపు కాదు. ఫస్ట్ అసెంబ్లీలో కాంగ్రెస్ది వాపు బలుపు కాదు. 100% మోడీ గారు పడే ఓట్లు, ప్రతి ఓటు 100% పాజిటివ్ ఓటు. ఇక్కడ మోడీ గారు మళ్ళీ రావాలని వేశారు, అక్కడ కేసీఆర్ గారు దిగాలని వేశారు. అందుకొరకు వాళ్ళు ఎన్ని మేకపోతు గాంభీర్యాలు చెప్పినా కూడా తప్పదు. ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, మంత్రులుగా ఉన్నారు కాబట్టి 100% 10+ బీజేపీ గెలవబోతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి 100% గెలుస్తుంది. నల్గొండలో కూడా గెలిచే అవకాశం ఉంది. మా అనుకున్న దానికంటే అనూహ్యమైనటువంటి రిజల్ట్ వస్తుంది. అంటే 17 నియోజకవర్గాలకు కనీసం అభ్యర్థులు కూడా దిక్కు లేరు బీజేపీ పార్టీకి అని ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అధికార పక్షంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కూడా మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగానే 17 మంది లేకుంటున్నారా మీకు? అది ఆశాస్పదం. 17 కాదు, 37 మందికి మనకు ఉన్నారు. అది కాదు, ఇప్పుడు సలార్ సినిమా, యానిమల్ సినిమా ఎట్లా నడిచిందో డిమాండ్, అట్లా బీజేపీ టికెట్లకు ఇప్పుడు కాంగ్రెస్కు క్యాండిడేట్ల కొరకు వెతుకుంటున్నారు.
బీఆర్ఎస్ క్యాండిడేట్స్ నిలబడమంటే నేను రాను బిడ్డో పార్లమెంట్ ఎన్నికలకని వాళ్ళు పరుగెత్తుతున్నారు. అందుకొరకు ఇది ఖచ్చితంగా మోడీ గారి ఎన్నికలు. మోడీ గారిని ప్రధానమంత్రి 3సారి చూడాలనే కోరిక తెలంగాణ ప్రజల్లోని 3 కోట్ల ఓటర్లకు ఉన్నది. అనుకున్న దానికన్నా అనూహ్యమైనటువంటి రిజల్ట్ వస్తుందని మా యొక్క ఆకాంక్ష.